హాయ్ అందరికీ, నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉండే అలసందలతోటి మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా వేడివేడిగా చేసి పెట్టారనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. అసలు ప్లేట్ మొత్తం ఇచ్చినా ఖాళీ చేసేస్తారు, అంత కమ్మగా ఉంటాయి ఈ వడలు. స్కూల్కి వెళ్ళే హడావుల్లో పిల్లలు ఫుడ్ అనేది కొంచెం తక్కువ తీసుకుంటుంటారు కదా, అలాంటప్పుడు ఇలా ప్రోటీన్ ఫుడ్ ఇచ్చామనుకోండి కొంచెం హెల్తీగా ఉంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ముందుగా అలసందల్ని ఒక 6-7 గంటలు నానపెట్టాలి. నేను ఇక్కడ నానపెట్టిన అలసందల్ని చూపిస్తున్నాను. ఇలా నానపెట్టిన అలసందల్ని శుభ్రంగా కడిగి ఒక జల్లెడలో నీళ్ళన్నీ వార్చుకోవాలి. దీంట్లో నీరు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్లు వార్చుకున్న వెంటనే మనం మిక్సర్ జార్లో వేసామనుకోండి పిండి పల్చనవుతుంది. అందువల్ల ఈ జాలీలోనే ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. ఒక అరగంట అయ్యాక మిక్సర్ జార్లో పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. 1 కప్పు అలసందలకి నేను ఇక్కడ 4-5 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేశాను. ఇది పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఇలా మిక్సర్ జార్లో వేసేస్తున్నాను. లేదు అనుకుంటే సన్నగా కట్ చేసేసుకొని పిండిలో కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా అల్లం ముక్క, టేస్ట్ బాగుంటుంది అల్లం వేస్తే. పెద్ద సైజు అంత ఉల్లిపాయని మీడియంగా కట్ చేసుకొని వేసేసుకోండి. దీంట్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మరీ పేస్ట్గా అంటే మెత్తగా ఉండకూడదు, కొంచెం పలుకు పలుకుగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే అలసందలను కూడా వేసి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండ్ చేసేటప్పుడు చుక్క నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. నేను ముందుగా చెప్పినట్టు అలసందలో నీరు అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం నీళ్లు యాడ్ చేసామంటే ఈ పిండి అనేది జారవుతుంది. అందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి దాంట్లో కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్ లాగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకున్నామంటే అలసందలు మధ్య మధ్యలో పలుకులు కనపడుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేరొక గిన్నెలోకి మార్చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి, అలాగే కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు, అలాగే పొద్దున బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది ఎక్కువ నూనె కూడా పీల్చదు. అందులో దీంట్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉన్నాయి కదా. డైలీ రొటీన్ మన టిఫిన్స్ చేసి బోర్ కొడుతుంటే ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్నాక చిన్న చిన్న ఉండల్లా చేసుకోండి. ఇప్పుడు అసలు వడలు చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే మెథడ్ని అయితే చూపిస్తున్నాను. ఒక గ్లాస్ కానీ లోటా కానీ తీసుకొని దానిపైన ఒక పల్చటి క్లాత్ని తడిపేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న బాల్స్ని వడల్లా ఒత్తేసేసుకున్నామంటే చాలా చక్కగా వస్తాయండి, ఒకే షేప్లో వస్తాయి. అసలు ఎక్కువ శ్రమ పడనవసరం లేదు, క్లాత్ని తడిపాం కాబట్టి అంటుకోకుండా ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేయడం కోసం బాండలు పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కాక బాండలు తగ్గట్టుగా ఒక 3-4 వడలు వేసేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వడల్ని ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది. నూనె మరీ ఎక్కువ కాగకూడదు. ఎక్కువ కాగినా కూడాను మనం వడలు వేసేటప్పుడు పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకకుండా ఉంటుంది. అందువల్ల మీడియం వేడి ఉండేటప్పుడే మనము ఇలా వడలు వేసుకున్నాం అనుకోండి చక్కగా పైన క్రిస్పీగా వస్తుంది, లోపల ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, వడలు చాలా చక్కగా వచ్చాయండి, ఒకటే షేప్లో ఉన్నాయి. ఇలాగే మిగతా పిండిని కూడా చిన్న చిన్న ఉండలు చేసుకొని వడల్లా ఒత్తేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్ కలర్ వచ్చినప్పుడు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసిన తర్వాత 1 నిమిషానికి ఈ కలర్లో వస్తుంది. అంతేనండి, కరకరలాడే కమ్మనైన అలసందల వడలు పిల్లలు రాగానే ఇలా వేడివేడిగా చేసి పెట్టారనుకోండి చాలా చక్కగా తినేస్తారు. మరి ఈ వడలకి కాంబినేషన్గా కారాన్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కారం కూడా మరీ ఎక్కువ స్పైసీగా ఉండదండి, పిల్లలు తినే విధంగా ఉంటుంది. ఒక మిక్సర్ జార్ తీసుకొని దీంట్లో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని మీడియంగా కట్ చేసుకొని వేసేసుకోండి. తెల్ల ఉల్లిపాయలు అసలు ఘాటనే ఉండవు. ఒకవేళ మీకు తెల్ల ఉల్లిపాయలు దొరికాయి అనుకోండి అవి తీసుకొని వచ్చి వేసుకోండి. నేను ఇక్కడ 1 తెల్ల ఉల్లిపాయ, 1 నార్మల్ ఉల్లిపాయ వేశాను. ఇప్పుడు దీంట్లో పండు మిరపకాయల పచ్చడి 1.5 స్పూన్ దాకా వేశాను. ఈ కారానికి ఉల్లిపాయలు అనేవి ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఈ పండు మిరపకాయల పచ్చడి అనేది సీజన్ తగ్గట్టుగా వస్తుంటుంది కదా. పండు మిరపకాయల సీజన్ వచ్చినప్పుడు చక్కగా తొక్కు ఆడిచ్చేసుకొని అంటే దంచేసుకొని స్టోర్ చేసుకుంటాం కదా సంవత్సరం పాటు, అదే పచ్చడి అండి. దీంట్లో 1-2 టేబుల్ స్పూన్ల పండుమిరపకాయల పచ్చడి వేసి కచ్చాపచ్చాగా అంటే పల్స్ మోడ్లో ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నామంటే కారం రెడీ అవుతుంది. అంతేనండి, కరకరలాడే వడలకి కారం కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు.
పైన క్రిస్పీగా ఉంటుంది కాబట్టి బాగానే ఇష్టంగానే తింటారండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవచ్చు, అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కూడా చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనేటప్పుడు ఇలాగ ప్రోటీన్ ఫుడ్ కొంచెం హెల్తీ వేలో ఇలా స్నాక్ ఇచ్చామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్నైతే సపోర్ట్ చేయగలరు. మరొక మంచి వీడియోతో కలుద్దామా. థ్యాంక్ యూ. బాయ్.